6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. మనం ఈ కాలంలో చూసుకున్నట్లయితే మనుషులు ఆత్మహత్య అనేది చాలా ఈజీగా చేసుకుంటున్నారు. అంటే అది జీవితంలో అన్నిటికన్నా పెద్ద విషయం. అంటే చాలా ధైర్యం కావాలి మనకి ఆత్మహత్య చేసుకోవాలి అంటే. అలాంటిది చిన్న చిన్న కారణాలకి స్కూల్ మార్కులు పాస్ అవ్వలేదనో, లేకపోతే జాబ్ రాలేదనో, పెళ్లి చేసి మోసం చేశారనో ఆత్మహత్య అనేది చేసేసుకుంటున్నారు. మరి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి వీటిని? ఇది చాలా చాలా మంచి ప్రశ్న మా లక్ష్మి. అందుకే నేను మొదట చెప్పాను, రామాయణం భగవద్గీత అనుసంధానం చేయాలని. సీతమ్మ వారు రామచంద్రుని యొక్క జాడ తెలియనప్పుడు రావణ అసురుడి నుంచి అనేకమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఆ తల్లికి ఏమి చేయాలో పాలుపోక తనకున్న ఒకే ఒక జడ, ఏకవేణి అంటారమ్మా. ఈ జడల మీద తర్వాత మాట్లాడదాం, అది కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ తల్లి, మీకు అర్థం అవ్వాలి. ఏకవేణి ఉన్నప్పుడు అంటే ఒక జడని అశోక చెట్టు యొక్క కొమ్మకి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంది నా తల్లి. అర్థమైందమ్మా? అప్పుడు సింసపా వృక్షం పైన ఉన్న హనుమంతుల వారు పైనుంచి రామనామాన్ని చదువుతారు. అంతవరకు లంకలో రామ అనే శబ్దము లేని సమయంలో రామ అనే శబ్దం వినిపించేసరికి తాను కాసేపు ఆలోచించి ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నాన్ని విరమిస్తుంది. ఇది ఒక సందర్భం, గుర్తుపెట్టుకోదన్న. రెండవ సందర్భం ఏంటంటే సీతమ్మ వారిని చూడటం కోసం, కనిపెట్టడం పదం కరెక్ట్ అమ్మా, కనిపెట్టడం కోసం హనుమంతుల వారు వచ్చి మొదటసారి చూసినాడు, అమ్మ కనిపించదు. అప్పుడు ఆయన కూర్చుని ఒక మాట అనుకుంటారు, ఇప్పుడు సీతమ్మ జాడ నాకు తెలియలేదు, సీతమ్మ జాడ తెలియలేదని నేను వెనక్కి వెళ్ళి నా ప్రభువైన సుగ్రీవుడికి చెప్పిన, లేదా రామచంద్రుడు చెప్పిన, రామచంద్రుడు మరణిస్తాడు, నా ప్రభువు అయిన సుగ్రీవుడు మరణిస్తాడు. యజమాని, ఆయన యజమాని అనుకుందాం, రాముడిని ప్రభు అనుకుందాం కాదు, ఆయన మరణిస్తాడు, లక్ష్మణస్వామి మరణిస్తాడు అన్నగారి యొక్క మరణం చూసి. ఆ విధంగా మా వానరులు మొత్తం అయోధ్య మొత్తం కూడా మొత్తం మరణానికి దగ్గర అవుతారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మానుకుని, ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకుని మరొక్కసారి నేను అమ్మవారిని వెతికే పనిలో పడతాను అని అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న పిల్లలు ఒక్క క్షణం ఆలోచించాలి, నేను ఆత్మహత్య చేసుకుంటే నన్ను కన్న తల్లిదండ్రులు ఏమవుతారు, నా తోబుట్టులు ఏమవుతారు, ఎంత శోకానికి గురి అవుతారు, ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఆత్మాహుతి చేసుకోవడం ఆలోచన పక్కకు వెళ్ళిపోతుందమ్మా. అది రామాయణంలో చూపిస్తున్నారు హనుమంతుల ద్వారా. సీతమ్మ దృష్టిలో ఏం చూపించారు, భగవన్నామాన్ని విన్నారు నా తల్లి, రామా విని ఆమె విరమించుకుంది. అందుకే ఎప్పుడైతే ఒక భగవన్నామాన్ని పట్టుకుంటారో అటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి రాదు. భగవన్నామాన్ని పట్టుకుంటే ఆ యొక్క కష్టాన్ని ఆయనే తీస్తారు. అమ్మవారు ఏముంటుంది, జీవం భద్రాణి పశ్యంతి అంటుంది. అంటే ఎవరన్నా కష్టం కావాలనుకుంటారా లక్ష్మి? కావాలనుకుంటారా కష్టాన్ని? సుఖం కావాలనుకుంటారు కదా. అనుకోకుండా కష్టం వచ్చినట్లుగా అనుకోకుండా సుఖం వస్తుంది. కాబట్టి ఆ కాసేపు మీరు ఒక భగవన్ నామంతో లేదా మీ మీద ఆధారపడ్డ వాళ్ళని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ చేస్తున్న పని నుంచి పక్కకి బయటపడతామమ్మా. అందుకే ఈ రామాయణాన్ని సీతమ్మ వారి సంఘటన, హనుమంతుల వారి అమ్మవారి కనిపించిన సంఘటనలో ఈ రెండింటిని అడ్డుపెట్టి మనము ఎలా ఉండాలి కష్ట సమయంలో, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అని చెప్పడానికి ఉదాహరణ తప్ప సీతమ్మ వారికి మరణం లేదు, హనుమంతుల వారికి సీతమ్మ తెలియకపోవడం లేదు. వారు నడ్డు పెట్టుకుని మనకు చెప్తున్నారు. అర్థమైందమ్మా? అమ్మవారి శక్తి కదా, శక్తి కాబట్టి తాను కనిపించాలనుకుంటేనే కనిపిస్తుంది తప్ప తాను వెతికితే కనిపించదు. అంతే. జనక మహారాజు యజ్ఞశాల యాగశాలను దున్నుతూ ఉంటే తనకు తానుగా వచ్చింది బయటికి, భూమిలోంచి తను అనుకుంది కాబట్టి వచ్చింది. పరమాత్మ ఎప్పుడు కూడా అలాగే చేస్తాడమ్మా.
లక్ష్మి రోజు పూజలు చేస్తుంది, కొబ్బరికాయ కొట్టింది, యాపిల్స్ పెట్టింది, అరటి పళ్ళు పెట్టిందని రాముడు కృష్ణుడు రాడు మీ ఇంటికి. ఎప్పుడు వస్తాడు ఆయన? ఆయన రావాలి అనుకుంటే వస్తారు. చేరి యశోదకు శిశువితడు అంటారు. చేరి యశోదకు తాను అనుకున్నాడు కాబట్టి యశోద దగ్గరకు వచ్చాడు. అవును యశోద అనుకుంటే రాడు. అవును కాబట్టి నేను ఇన్ని గంటల పూజలు చేస్తున్నాను, ఇన్ని నామాలు చదివేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, దేవుడు అని ఎందుకు వస్తాడు? ఆయనకి వేరే పని లేదా? ఆయన అనుకోవాలి, అప్పుడు మీ దగ్గరకు. అంతవరకు పేషెంట్గా ఉండండి, ఓపికతో ఉండండి. ఓపిక ఉండాలి మనిషికి కదమ్మా.